దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము మేలు పొందుకోవాలని మన జీవితంలో అనేక కార్యాలు చేత నింపబడి ఆశీర్వదించబడి ముందుకు వెళ్ళాలని మనం అనుకుంటాం. దాని కొరకు రకరకాల మనుషులను మనము ఆశ్రయిస్తూ ఉంటాం. అధికారంలో ఉన్న వారిని ఆశ్రయిస్తాం, బలవంతులైన వారిని ఆశ్రయిస్తాం, పవర్లో ఉన్నటువంటి వారిని ఆశ్రయిస్తాం, రాజకీయ నాయకులను, పలుకుబడి కలిగిన వారిని, ధనవంతులను, కొంచెం స్థితి కలిగినటువంటి వారిని మనము ఆశ్రయిస్తూ ఉంటాం. ఎందుకంటే వారి ద్వారా ఏదైనా మేలు పొందుకోవాలని మనము ఆశిస్తూ ఉంటాం. అది మంచిది. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కొక్కసారి మనం ఆశించినట్టు రీతిలో వారు మనకు సహాయం చేయలేకపోవచ్చు. ఒక్కోసారి మనం వారి మీద ఆశ పెట్టుకున్నప్పుడు, వారిని ఆశ్రయించినప్పుడు వారు మొండి చేయి చూపించడం వల్ల మనకు నిరాశ, నిస్పృహే ఎదురు అవ్వచ్చు. అయితే దేవునిని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువై ఉండదు, ఆయన మేలులతో తృప్తిపరుస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 34వ కీర్తన 10వ చరణము 2వ లైన్ మనము చూసినట్లయితే అక్కడ భక్తుని ద్వారా దేవుడు ఈ రీతిగా రాయిస్తూ ఉన్నారు. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటండి. ఏ మేలు కొదువై ఉండదంట. ఒకవేళ మీరు మనుషులను ఆశ్రయిస్తే మీకు మేలులు కొదువుగా ఉండొచ్చు. నా దగ్గర లేదు బ్రదర్, డబ్బులు అందుతాయి అనుకున్నాను, అందలేదు బ్రదర్, సహాయం చేద్దాం అనుకున్నాను కానీ చేయలేకపోతున్నాను, నా పరిస్థితి కొంచెం దారుమారైందని మనుషులు చెప్పొచ్చు. కానీ ప్రియమైనటువంటి ప్రజలారా, దేవుని పిల్లలారా, దేవునిని ఆశ్రయిస్తే ఆయన వద్దకు వెళ్ళి మన అవసరమును, మన అక్కరను, మన ఇబ్బందిని ఆయనకు తెలియచేసినట్లయితే ఆయన మనకి సహాయం చేస్తాడు. ఏ మేలు కొదువై ఉండదు అని పరిశుద్ధాత్ముడు భక్తుడి ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియమైన ప్రజలారా, యవనస్తురాలా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, దయచేసి గమనించండి. మీ అవసరాలు అయినా, మీకు అవసరం ఏదైనటువంటి, మీ ఉద్యోగం కోసం కావచ్చు, వివాహం కోసం కావచ్చు, కుటుంబాల్లో సమస్యల కోసం కావచ్చు, ఏదైనా సరే యెహోవాను మీరు ఆశ్రయించినట్లయితే, రక్షకుడైన యేసు ప్రభువాన్ని మీరు ఆశ్రయించినట్లయితే మీకు ఏ మేలు కొదువై ఉండదండి. మేలుల చేత మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. మనుషులను నమ్ముకొనకండి, అధికారులను నమ్ముకొనకండి, రాజులను నమ్ముకొనకండి. యెహోవాను ఆశ్రయించండి. దేవునిని మీరు ఆశ్రయించినట్లయితే మీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తారండి. ఇప్పటి వరకు నీ జీవితంలో ఓటమే ఉందా? నీ జీవితంలో నిరాశలే ఉన్నాయా? నీ జీవితంలో సక్సెస్ అనేది లేకుండా నువ్వు ఏమీ చేయలేని, దిక్కు తోచని స్థితిలో, అగమ్య గోచరమైనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావా సహోదరుడా, సహోదరి? అయితే ఈ దినము నుంచి యెహోవాను ఆశ్రయించండి. యేసు ప్రభువారిని మీరు ఆశ్రయించి మీ ఇబ్బందిని, మీ పరిస్థితిని అంత యథార్థంగా ఆయనకు విన్నవించినట్లయితే ఆయన మిమ్మల్ని మేలులతో తృప్తిపరుస్తాడు. చక్కని త్రోవలు నడిపించి, మంచి మార్గం మీకు చూపించి, ఉన్నతమైనటువంటి స్థానాల్లో మిమ్మల్ని ఎక్కిస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.